ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ దినం దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని నేను చదువుతాను. మీరు గ్రహించగలరని, ఆలకించగలరని నేను కోరుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. సూర్యుని క్రింద మనస్సుకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొనును. విన్నారా ప్రియులారా? ఆస్తి గలవాడట తన ఆస్తిని దాచిపెట్టుకొని ఏం తెచ్చుకుంటున్నాడట? నాశనం తెచ్చుకుంటున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఆస్తి అనేది ఏదో ఒక రూపంలో, స్థలము రూపంలోనో, పొలము రూపంలోనో, బ్యాంకు లాకర్లలోనో, ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో డబ్బు అనేది, ఆస్తి అనేది అవసరం. మరి అటువంటి ఈ ఆస్తిని దాచిపెట్టుకుంటే అది లాభం అవుతుంది, కానీ నష్టం ఎలా అవుతుంది? నాశనం ఎలా అవుతుంది? ఈ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సొలొమోను భక్తుడు ఊరకనే రాయలేదు ఈ మాట. అనుభవంతో రాస్తున్నాడు, అనుభవించి రాస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యపు లోతుని ధ్యానించి దీనిలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించగలిగితే ఆస్తి మీద మనం ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోము. మీకు అర్థమయ్యేటట్లుగా ఒక చిన్న లోక సంబంధమైనటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లుగా ఒక విషయాన్ని చెప్తాను. ఏంటంటే, ప్రస్తుత దినాలలో తల్లిదండ్రులని కడుపును పుట్టినటువంటి పిల్లలే ఎత్తు పట్టుకొని చూడాల్సినటువంటి ముసలి ప్రాయంలో దిండుతో మొక్క మీద అదింపట్టి చంపివేసేటువంటి కర్కశత్వం కలిగినటువంటి కన్న పిల్లలు ఎంతమంది ఉండడం లేదు నాదా? దానికి కారణం ఏమిటి? ఆస్తి కోసం తల్లిదండ్రులనైనా సరే కడుపును పుట్టినటువంటి పిల్లలు చంపడానికి కూడా వెనకాడనటువంటి దినాలలో మనం ఉంటున్నాం. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆస్తి కోసం కన్న తండ్రిని కడతీర్చినటువంటి, కడుపును పుట్టినటువంటి కుమారుడు అని న్యూస్ పేపర్లో మనం చూస్తుంటాం. ఆస్తి కోసం కన్న తల్లిని కడతీర్చినటువంటి కుమార్తె లేక కుమారుడు అని అనేక రకాలైనటువంటి వార్తలను కూడా మనం చూస్తున్నాం. బహు విచిత్రంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. భయంకరమైనటువంటి ప్రచారం ఇంకా ఎక్కువైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి సారాంశాలని మనం చూసి గ్రహించినట్లయితే, సొలొమోను భక్తుడు ఊరకనే చెప్పలేదు ఈ మాట. ఏంటంటే, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకున్న దానిని బట్టి తనకు నాశనమును తెప్పించుకుంటున్నాడట. ప్రియుల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తుల జీవితాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, మొదటిగా యాకోబు
మొదటి భార్య అయినటువంటి రాహేలు గురించి మనం ఒకసారి చూద్దాం. యాకోబు మొదటి భార్య. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి భార్య అయినటువంటి రాహేలు యాకోబు తన మామ అయినటువంటి లాబాను ఎన్నోసార్లు యాకోబుని మోసం చేసి, మరి మొదటేమో ప్రేమించినటువంటి రాహేలుని ఇవ్వకుండా రాహేలుని నేను తప్పు చెప్పాను. ప్రేమించినటువంటి రాహేలు రెండో భార్యగా లాబానికి ఇవ్వడం జరిగింది, యాకోబుకి ఇవ్వడం జరిగింది. మొదటి భార్య అయినటువంటి లేయా మరి జబ్బు కలదని లాబాను మోసం చేత లేయని అంటగడితే యాకోబు ప్రాణమంతా కూడా రాహేలుని ప్రేమించి రాహేలుని ఏ విధముగానైనా పెళ్లి చేసుకోవాలని రాహేలు కోసం 21 సంవత్సరాలు కొలువు చేసి యాకోబు బహు విస్తారముగైనటువంటి కష్టం అంతా కూడా అనుభవించాడు లాబాను కుటుంబంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవంలో యాకోబు తన తండ్రి ఇంటికి బయలుదేరాలని, తన మామ కటాక్షము యాకోబు మీద సరిగా లేదని గ్రహించి తన భార్యలిద్దరికీ తన పిల్లలందరికీ చెప్పాడు, మనం లేచి బయలుదేరి వెళ్ళిపోదాం, ఎందుకంటే మీ తండ్రి కటాక్షము ఇన్నాళ్ళు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు. ఎందుకో నాకు మీ తండ్రిని చూస్తే నాకు భయం వేస్తుంది, కాబట్టి మనం వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి మా తండ్రి ఇంటికి వెళ్ళిపోదామని తన కుటుంబంతో, తన భార్యలైనటువంటి లేయాతో, రాహేలుతో చెప్పుకోవడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, వారిద్దరూ బయలుదేరుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? రాహేలంట లాబాను ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతలను దొంగిలించిందట. లాబాను ఇంట్లో ఉన్నటువంటి గృహదేవతలను దొంగతనం చేసుకొని ఆమె ఒంటె సామాగ్రిలో దాచిపెట్టుకొని ఆ ఒంటె మీద, ఆ సామాగ్రి మీద ఆమె కూర్చుని ఉందట. ప్రియ దేవుని బిడ్డలారా, లాబాను ఇంటికి వచ్చాడు, ఆ సంగతి తెలిసింది. యాకోబు తన యొక్క ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడనే సంగతి తెలిసింది. లాబాను ఇల్లంతా చూసుకున్నాడు, గృహదేవతలు మాత్రం ఆ ఇంట్లో కనపడలేదు. లాబాను గృహదేవతలు ఆ ఇంట్లో కనపడలేదు. వెంటనే యాకోబుని ఎదుర్కోవడానికి తన పనివారంతో, సైన్యంతో మరి లాబాను యాకోబుని ఎదుర్కోవడానికి వచ్చి యాకోబుతో అంటున్నాడు, నువ్వు వెళ్ళాలనుకుంటే సంతోషంగా నేను పంపించేవాడిని, కానీ ఇలా పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని యాకోబుతో అంటుంటే యాకోబు అంటున్నాడు, ఒకవేళ నువ్వు భయపడి నన్ను ఆపుతావేమో అని నేను వదిలిపెట్టి వచ్చేసాను, నీ గృహాన్ని వదిలిపెట్టి వచ్చేసానని చెప్పేసి సామరస్యంగా మాట్లాడుతుంటే లాబాను అంటున్నాడు, మరి నీ ఆస్తిలో సమస్తం తీసుకొని పోతున్నావు, మరి నా ఆస్తిలో నా గృహదేవతలను ఎందుకు తీసుకొని పోతున్నావు అంటే యాకోబు ఒకటే మాట అన్నాడు, మా అందరినీ చెక్ చేసుకో, నా ఉన్నటువంటి ప్రతి సామాగ్రిని పరిశీలించు, లేయా దగ్గర ఉన్న సామాగ్రిని పరీక్షించు, రాహేల్ దగ్గర ఉన్న సామాగ్రిని పరీక్షించు, నా దగ్గర ఉన్న సామాను పరీక్షించు, ఎవరి దగ్గర నీ ఇంటి గృహదేవతలు, నీ ఇంట్లో ఉంటుండే బంగారము దొరుకుతాయో వారిప్పుడే ఇక్కడే మరణం అవుతారని చెప్పేసి యాకోబు తన మామతో పలకడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. ఏంటంటే, ఒకవేళ తన పాపం ఎక్కడ బట్టబయలవుతుందో, తన పాపం ఎక్కడ బట్టబయలవుతుందో అనేటువంటి విషయాన్ని గ్రహించి ఇక్కడ రాహేలు అబద్ధానికి ఒక ప్రతీకగా నిలబడిపోయింది. ఏమంటుందో తెలుసా? తండ్రి, నేను కడగా ఉన్నాను, నేను నీ ఎదుట లేవలేనందుకు నన్ను క్షమించు అని తన తండ్రికి విన్నపం చేసుకుంటుంది. వాస్తవమైన విషయం ఏంటంటే, తన ఇంటి దగ్గర తన తండ్రి ఇంట్లో దొంగిలించినటువంటి ఆ గృహదేవతలు, తండ్రి ఇంట్లో దొంగిలించినటువంటి బంగారము, అవన్నీ కూడా ఆమె కూర్చున్నటువంటి వంట సామాగ్రిలో దాచిపెట్టుకుంది. ఇప్పుడు ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడం కోసం అబద్ధం ఆడాల్సినటువంటి పరిస్థితి.
అబద్ధమునకు జనకుడెవరు? అపవాదైనటువంటి సాతాను. ఇప్పుడు సాతాను యొక్క ఆత్మ ఎవరిలోకి వచ్చింది? రాహేలులోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, తద్వారా ఏం జరుగుతుంది? అపవాదిని కుటుంబాన్ని నిలబడి చేస్తే ఏమవుతుంది? లేని శాపము, లేని యొక్క ఉపద్రవములన్నీ కూడా ప్రత్యక్షంగా నీవు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. రాహేలు అందుకే ఎన్నో సంవత్సరాలు పిల్లలు కనకపోవడానికి కారణం. దేవుని బిడ్డలారా, ఇదైనా మనం ఆలోచన చేయాలి. అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది సంబంధమైనటువంటి ఆ అబద్ధపు ఆత్మ రాహేలు జీవితాన్ని శాపగ్రస్తముగా ఏ విధంగా మార్చిందో, ఈ రోజున మన జీవితాల్లో కూడా అటువంటి అబద్ధపు ఆడేటువంటి ఆత్మ ఉండకుండా ఉండినట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. చూడండి ప్రియులారా, రాహేలు ఎప్పుడైతే ఆ విధంగా తండ్రి నీ ఎదుట నేను లేవలేనందుకు నన్ను క్షమించమని చెప్పినప్పుడు తండ్రి రాహేలు యొక్క కూర్చున్నటువంటి వంటె సామాగ్రిని వెతకడం మానివేశాడు. తద్వారా ఐగుప్తు దేశానికి తన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఉన్నటువంటి దేశానికి యాకోబు తిరిగి వస్తున్నప్పుడు వారితో పాటుగా ఈ గృహదేవతలు కూడా వచ్చి ఆ దేశమంతా విగ్రహారాధన దేశముగా మార్చబడటానికి ఒక కారణమైంది. చివరికి వారి యొక్క దేశమంతా నాశనం అవ్వడానికి కారణం రాహేలు ఒక చరిత్రలో మిగిలిపోయింది. ఎందుకు తెలియజేస్తున్నాను ఈ మాట నేనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ధనము మీద ఆశ ఉండడం మంచిదే కాదని నేను అంటలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి ఈ రోజుల్లో బ్రతకాలంటే ధనం అవసరమే, ఆస్తి అవసరమే. ఆ ఆస్తి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది, లేదని నేను అనను. కానీ ఆ ఆస్తి మీదే మనసు పెట్టుకొని ఆస్తే శ్వాసగా, ఆస్తే ధ్యాసగా, ఆస్తే సర్వస్వముగా నీ విలోకంలో బ్రతుకుతూ ఉంటే దాన్ని బట్టి నీకు వచ్చేది ఏంటో తెలుసా? నాశనము నీ నెత్తి మీదకు నువ్వు తెప్పించుకుంటావు, నాశనము నీ కుటుంబం మీదకు నువ్వు తెప్పించుకుంటావు. దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవం నీకు అవసరమా? అటువంటి అనుభవం మనకు అవసరమా? చూడండి, ధనము కలిగినటువంటి వానికి స్నేహితులు అధికంగా ఉంటారంట. అయినా కూడా ఆపత్కాలంలో ఎవడు కూడా వారిని ఆదుకోలేడని దేవుని యొక్క వాక్యమే స్పష్టంగా తెలియజేస్తుంది. నీ దగ్గర ధనం ఉన్నంతకాలం, నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలం నీ చుట్టూ స్నేహితులు ఎంతోమంది ఉంటారు. దేవుని బిడ్డారా, మా మందిరంలోనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒకప్పుడు యవనస్తుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడితో గూండాయిజం చేస్తూ రౌడీగా బ్రతుకున్నాడు. విస్తారంగా ఆస్తి ఉంది, డబ్బు ఉంది. అప్పుడు డబ్బు ఉన్నప్పుడు, సర్వం సమృద్ధిగా ఉన్నప్పుడు చుట్టూ స్నేహితులే. కానీ ఇప్పుడు సమస్తమును వదిలిపెట్టి పక్షవాతం వచ్చి పడిపోయిన తర్వాత ఈ దినాన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక్క స్నేహితుడు కూడా ఆదరించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు నిలబడిపోయినాడు. దానికి కారణం ఏంటి? డబ్బు ఉంటే అందరూ ఉంటారు, ఆరోగ్యం ఉంటే అందరూ ఉంటారు, ఆస్తి ఉంటే అందరూ ఉంటారు. కానీ ఏమీ లేకపోయినా నీతో స్నేహం చేయగలిగినటువంటి వాడే నీవు ఆరాధిస్తున్న దేవాతి దేవుడు. ఆయన నిన్ను శాపానికి అప్పగించాలని ఎప్పుడు ఇష్టపడేటువంటి వ్యక్తి కాదు. అది ఆలోచన చేయాలి ఇది నాన్న మనం. ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట, రాహేలు యొక్క వ్యక్తిగత జీవితంలో పతనమునకు కారణం అబద్ధమాడే ఆత్మ. ఆ అబద్ధమాడే ఆత్మ ఆమె జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చివేసింది. మరొక వ్యక్తి గురించి కూడా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి మనకు అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తే. అనేక మంది దైవ సేవకుల ద్వారా మనం వింటూ ఉంటుంటున్నాం. ఎవరా వ్యక్తి? గెహాజీ ఎవరు? ఎలీషా శిష్యుడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు. దేవుని బిడ్డలారా, నయమాన్ అనేటువంటి ఒక సైన్యాధిపతి కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి పని పిల్లల ద్వారా మరొక ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడని తన యజమానురాలతో ఆ పాప చెప్పినప్పుడు తన భార్య ఆ యజమానిని మరి ఎలీషా దగ్గరికి పంపించినప్పుడు, దేవుని బిడ్డలారా, ఎలీషా చెప్పినట్లుగా నయమాను చేసి
నయమాను కొంత సొమ్ము ఇవ్వబోతుంటే ఎలీషా వద్దు, వెళ్ళి నీ దేవునికి కానుక సమర్పించుకోపో అని చెప్పేసి ఎలీషా చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలీషా మనసు ఒప్పుకోలేదాకా ఆ యొక్క ధనం కోసం. కానీ ఆ ధనం మీద ఆశ కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే గెహాజీ. ఆ గెహాజీ ఎలీషా ఆ నయమాను రథం వెంట పరిగెడుతూ ఏం చేస్తున్నాడు తెలుసా? అబద్ధమాడి నా యజమాని దగ్గరికి పనివాళ్ళు కొంతమంది వచ్చారు, మరి వారికి ఆహారం కావాలట, నీ దగ్గర కొంత డబ్బు అడిగి తీసుకొని రమ్మన్నాడు, కొంత సొమ్ము అడిగి తీసుకొని రమ్మన్నాడు అని చెప్పేసి అబద్ధమాడు ఆత్మగా అక్కడ గెహాజీ కూడా నిలబడిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చూడండి, డబ్బు సంపాదించాలంటే ఎన్నో రకాలుగా మనము అబద్ధాలాడి ఎన్నో రకాలుగా మనము ఈ దినాన డబ్బు సంపాదించాలి. యథార్థంగా డబ్బు సంపాదించాలనుకున్నటువంటి వానికి ఏమీ మిగిలే పరిస్థితి లేదు ఈ దినాలలో. చూడండి, ఒక కాంట్రాక్టర్ ఒక బిడ్డు దాఖలు చేయాలంటే ఏం చెప్పాలి? ఆ రోడ్డుకు అయ్యే ఖర్చు, ఒక రోడ్డుకు అయ్యేటువంటి కాంట్రాక్టర్ బిడ్డు దాఖలు వేయాలంటే ఆ రోడ్డుకు 10 లక్షలు ఖర్చు అవుతుందంటే ఆ కాంట్రాక్టర్ గవర్నమెంట్కి ఎంత చెప్పుకోవాలి? 25 లక్షలు అటు చెప్పుకుంటే వానికి ఆదాయం సమకూర్చబడుతుంది. లేదంటే లాయర్ల జీవితాలు మనం చూస్తుంటాం. లాయర్లు ఏం చేస్తుంటారు? ఒక కేసుని ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాలుగా తిప్పి ఎందరి జీవితాల దగ్గర అటుపక్క డబ్బు తీసుకొని ఇటుపక్క డబ్బు తీసుకొని వారి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని బొమ్మిని చేస్తారు. ఎన్నో విధాలుగా. డాక్టర్లు తక్కువ తినారా? డాక్టర్లు కూడా అంతే. ఎవడండి ఈ లోకంలో యథార్థంగా ప్రవర్తిస్తుంది? చూడండి, ఈ రోజున ప్రతి వ్యక్తిని కూడా మోసపరిచేటువంటి ఆత్మగా, అబద్ధపు ఆత్మగా ధనాపేక్షపు ఆత్మ నిలబడిపోయింది. ఆ ధనాపేక్షపు ఆత్మే నాశనానికి పునాది, నాశనం తీసుకొని వస్తుంది. గెహాజీ ఏ విధమైన మాట చెప్పి తీసుకొని వచ్చి తన యొక్క సొమ్మునంతటి కూడా తన దగ్గర తీసుకొని వచ్చినాడు. నయమాన్ దగ్గర తీసుకొని వచ్చినట్టు ఆ సొమ్ము అంతా తీసుకొచ్చి తన ఇంట్లో ఒక గొయ్యి తీసి ఆ గోతులో పాతిపెట్టి ఏం చేస్తున్నాడు? ఏమీ తెలియనటువంటి వ్యక్తిలాగా వచ్చి ఎలీషా దగ్గర నిలబడుతున్నాడు. ప్రియులారా చూడండి, ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా అంటే, ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అబద్ధం ఆడుతున్నాడు. నువ్వు నయమాను రథం వెంట పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని చెప్పి ఎలీషా హెచ్చరించగా గెహాజీ వెంటనే తన యొక్క ఆత్మను ఒప్పుకొని, ఆ యొక్క పాపమును ఒప్పుకొని ఏమైపోయాడు? పాపమునైతే ఒప్పుకున్నాడు. కానీ ఎలీషా ఒక మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడు తెలుసా? గెహాజీకి నయమానుకు వదిలినటువంటి కుష్టు నీకును, చెప్పాలి, నీకును, నీ పిల్లలకును, నీ పిల్లల పిల్లలకును, నీ ఇంటి వారికి నీ సదాకాలము. ఎంత శాపమో చూసారా? గెహాజీకి ఒక్కడికే కాదంట, గెహాజీ పిల్లలకును, వాళ్ళ పిల్లల పిల్లలకును, వాళ్ళ ఇంటి వారికి అందరికీ ఎంతకాలం? సదాకాలము ఆ కుష్టు నీకు నీ ఇంటి వారి మీద ఏలుబడి చేయనుగాక అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు? మనం గమనించినట్లయితే ఆ రాజుల గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రాజుల గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. చూడండి, అంతటి ఎలీషా వాడిని చూచి, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని నీ కాలమునంతటికి అంతటి అంటి ఉండును అని చెప్పగా
వాడు మంచు వలె తెల్లని కుష్టు కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళను. చూసారా, నీకును నీ సంతతి వారికిని సదాకాలం అంటి ఉండును. ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి శాపమో చూసారా. ఒకవేళ గెహాజీ వెళ్ళాడు, అయ్యా నేను ఆశపడి అతని దగ్గర కొంత సొమ్ము తెచ్చుకున్నాను, నన్ను క్షమించయ్యా అని ఒక మాట అడిగి ఉండొచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించి చూడండి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో పాపం చేసి తప్పు చేస్తారో వారు ఆటోమేటిక్గా అబద్ధమాడేటువంటి ఆత్మగా వారి చరిత్రలో నిలిచిపోయారు చాలామంది జీవితాలు. యథార్థంగా బ్రతికినటువంటి క్రైస్తవులు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం అబద్ధమాడినటువంటి అనుభవాలు నడిపించబడుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. పాపాన్ని కప్పెట్టుకోవడం కోసం అబద్ధమాడాలి. అబద్ధమునకు జనకుడు అపవాది చేతిలో చిక్కి లేని శాపాన్ని తెచ్చుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎందరో జీవితాల్లో ఈ రోజున నిలబడిపోతూ ఉన్నాయి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించండి. ధనము ఈ లోకంలో శాశ్వతం కాదు, ఆస్తిపాస్తులు ఈ లోకంలో శాశ్వతం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, ధనవంతులకు ఈ లోకంలో ఎంతైనా ఉండొచ్చు, కానీ పరలోకంలో సూది బెజ్జమంత స్థానం కూడా లేదని. ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం దుర్లభం. వంట సూది బెజ్జములైన దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం అని. ధనవంతుడు అయి ఉండడం మంచిదే, కానీ ధనమే సర్వస్వముగా, ధనమే శ్వాసగా, ధనమే సర్వస్వముగా, ప్రాణముగా నీవు ప్రేమించి దేవునిని కూడా ధిక్కరించి ధనాన్నే ప్రాణముగా ప్రేమించినటువంటి నీ బ్రతుకులో అబద్ధపాత్మ నిలిచి ఉంటుంది. తద్వారా నీ జీవితానికి ఏమొస్తుందో తెలుసా? నాశనం. ఆ నాశనము నువ్వు తెప్పించుకున్నట్టు కంటే ధనమును కోరుకోకుండా ఉండడమే నువ్వు మంచిది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, దానికి మించినటువంటి పరలోకపు ధనాన్ని దేవుడు నీకు అనుగ్రహించి, ఈ లోకంలో నీవు ఒకవేళ దరిద్రుడై ఉండొచ్చు, ఈ లోకంలో ఏమీ లేనటువంటి నిస్సహాయుడవై బ్రతకుండొచ్చు, ఈ లోకంలో నీవు ఏమీ లేనటువంటి ఒక బికారి వలె నువ్వు ఉండొచ్చు, కానీ పరలోకంలో విశ్వాసం కలిగి నీవు ఈ లోకం బ్రతికితే పరలోకంలో నీకంటే ధనవంతుడు ఎవడు ఉండడు అనేటువంటి విషయం చెప్పగలుగుటకు నేను సంతోషిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు బాగున్నారు, నాకేమీ లేదు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, నా పిల్లలు ఇలాగే ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు బాగున్నారు, నా తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, నాకెందుకు ఈ పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ లోకంలో ఎంత ధనమైనా ఉండొచ్చు, కానీ ఆ ధనము వారిని పరలోక రాజ్యానికి తీసుకొని పోదు. ఈ లోకం శాశ్వతం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమే శాశ్వతం. ఆ పరలోకంలో నీవు దేవునితో యుగాయుగాలు దేవుని కుడిపార్శ్వ మీద నువ్వు కూర్చోవాలంటే ఒకటే మార్గం, ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని పెంటతో సమానంగా నువ్వు ఎంచుకొని నీ జీవితాన్ని పానార్పణంగా దేవుని కొరకు నీవు అప్పగించుకోగలిగినట్లయితే నాశనం అనేది నీ జీవితం మీద ఏలుబడి చేయదు. నీ జీవితం పరలోకంలో దేవుని సన్నిధిలో యుగాయుగాలు ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ధనము చేత నీవు ధనమును సంపాదించుకొని నాశనాన్ని తెప్పించుకునే దానికంటే, ధనం మీద ప్రాణం పెట్టుకొని నాశనం తెప్పించుకునే దానికంటే ధనమును వదిలిపెట్టి పరలోకపు సౌభాగ్యాన్ని పొందుకోవాలనేది దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష ఉన్నది. దానిని బట్టి ఈ మాట నీకు తెలియజేయబడుతుంది. కాబట్టి నీ మనసు మార్చుకొని దేవుని కృపకు నిన్ను అప్పగించుకున్నట్లయితే దేవుని యొక్క కృప నీ మీద సదాకాలం తోడే ఉండి నిన్ను పరలోక రాజ్యానికి హక్కుదారులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు తండ్రి. మీ కృపను బట్టి అయ్యా, మరి ధనమును ఆశించి నాశనమును తెచ్చుకునేటువంటి అనుభవాలకు మేము వెళ్లకుండా ఉండినట్లుగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, రాహేలు ధనమును ఆశించింది, విగ్రహాలను ఆశించింది తండ్రి. మరి తన తండ్రి ఎదుట అబద్ధమాడే తండ్రి ఒక ఆత్మగా తను నిలబడిపోయి చరిత్రలో తండ్రి మరి గొప్ప సౌభాగ్యాన్ని కోల్పోయేటువంటి స్త్రీగా నిలబడిపోయింది. నాయన మరి గెహాజీ కూడా నాయన మరి ధనం మీద ఆశ పెట్టుకొని ఈ లోకంలో తండ్రి ఎంతో వైభవంతో కూడిన జీవితాన్ని తన పిల్లలకు, తన పిల్లల పిల్లలకు, తన కుటుంబాలకి తరతరాలు సదాకాలం
శాపమును తెచ్చుకున్నటువంటి ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయి ఉన్నాడు. ఈ రోజున మా బ్రతుకుల్లో మేము ఎలా బ్రతకామనేది ప్రాముఖ్యం కాదు, కానీ నైనా మరి మేము ఎలాంటి ఆత్మతో బ్రతుకుతున్నామనేటువంటిది ప్రాముఖ్యమైంది. ఒకవేళ అబద్ధపడే ఆత్మ మా జీవితాలు ఎన్నో విధాలుగా మమ్మల్ని పాపం చేయడానికి ప్రోత్సహించుండొచ్చు. ధనం కోసం ఆశపడేటట్లుగా మమ్మల్ని పురికొల్పుతూ ఉండొచ్చు. ధనం మీద ఆశ పెట్టుకుని వాడు పాడైపోవునని మీ లెక్కను సెలవిస్తుండగా, తండ్రి మేము ధనం మీద ఆశ పెట్టుకోకుండా, ఆస్తి మీద ఆశ పెట్టుకోకుండా, తండ్రి మేము ఆస్తిని దాచిపెట్టుకొని నాశనాన్ని తెచ్చుకోకుండా, తండ్రి ఆస్తే సర్వస్వంగా ప్రాణముగా బ్రతకకుండా మా జీవితాలను ప్రభావ పరలోకం కోసం సిద్ధపరచుకునేటట్లు ఒక ఉన్నతమైన కృపను మాకు దయచేయమని కోరుతున్నాం. నాయన, కడవరి దినాల్లో, ప్రస్తుత దినాల్లో మేము ఎందరి జీవితాల్లో చూస్తున్నాం. ధనమును నమ్ముకున్నటువంటి వారు తండ్రి మరి వారి యొక్క కుమారుల ద్వారానే, వారి కుమార్తెల ద్వారానే పతనమైపోతున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. మా బ్రతుకుల్లో అటువంటి పతనమైపోయేటువంటి అనుభవాలను మేము రాకుండా ఉంటే మాకు సహాయం దయచేయమని కోరుతున్నాం. మీ కనికరించిన ఆత్మ ఈ దినమంతా మీ కృపను మాకు తోడించి మమ్మల్ని నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకురమని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క వర్తమానం మీరు వినండి, మరి అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి ఏమైనా ప్రార్థన అవసరాలు పంపగలరని ప్రేమతో సవినయంగా కోరుకుంటున్నాను. మరి మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మరి మా పరిచయం ప్రోత్సహించగలరని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప ఈ దినమంతా మీకు తోడేండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.